నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ఏపీలో ఎన్నికల వేళ రకరకాల ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా సోషల్ మీడియా సంచలనాలకు వేదిక అవుతుంది కౌంటింగ్ కు 2 వారాల వ్యవధి మాత్రమే ఉంది దీంతో అన్ని పార్టీల్లో ఒక రకమైన ధీమా కనిపిస్తోంది అయితే కూటమి పార్టీలతో పోల్చితే వైసీపీలో భిన్న వాతావరణం ఉంది ఈ తరుణంలో మంత్రి బొత్స సత్యనారాయణ వైసీపీకి రాజీనామా చేశారంటూ ఒక ప్రచారం ప్రారంభమైంది నేరుగా అధినేత జగన్ కు రాజీనామా పత్రం రాసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది వైసీపీకి ఘోర ఓటమికి మీ విధానాలే కారణమంటూ తప్పుపడుతూ బొత్స ఈ లేఖ రాసినట్లు స్పష్టమవుతోంది గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు బొత్స 2014 ఎన్నికల్లో పీసీసీ అధ్యక్షుడిగా ఉండిపోయారు బొత్స సత్యనారాయణ అప్పటికే కాంగ్రెస్ పార్టీలో సీనియర్లు ఎక్కువగా వైసీపీలో చేరారు మిగతా వారు తెలుగుదేశం పార్టీలో చేరారు బొత్స సత్యనారాయణ మాత్రం కాంగ్రెస్ పార్టీని వీడలేదు ఆ పార్టీ అభ్యర్థులుగానే పోటీ చేశారు గణనీయమైన ఓట్లు సొంతం చేసుకున్నారు 2014 ఎన్నికల్లో బొత్స ప్రభావం విజయనగరంపై పడడంతో వైసీపీ 3వ స్థానానికి వెళ్ళిపోయింది దీంతో జగన్ గత ఎన్నికలకు ముందు బొత్స కుటుంబాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు ఎన్నికల్లో బొత్సకు పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు దీంతో ఉమ్మడి విజయనగరం జిల్లాలో క్లీన్ స్లిప్ చేశారు బొత్స జగన్ ఎంతో నమ్మకంతో బొత్సను కేబినెట్లోకి తీసుకున్నారు విస్తరణలో సైతం కొనసాగింపు ఇచ్చారు ప్రభుత్వ పార్టీ విధానాల్లో ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబంలో 4గురికి టికెట్లు లభించాయి చీపురుపల్లి నుంచి బొత్స పోటీ చేస్తుండగా గణపతి నగరం నుంచి తమ్ముడు అప్పల నరసయ్య నెల్లిమెర్ల నుంచి సమీప బంధువు ఒడ్డుకొండ అప్పలనాయుడు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి సతీమణి ఝాన్సీ లక్ష్మికి జగన్ ఛాన్స్ ఇచ్చారు అయితే గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు కూటమికి పరిస్థితి అనుకూలంగా ఉంటుందని ఒక అంచనా ఉంది కానీ విజయనగరం జిల్లాకు వచ్చేసరికి బొత్స కుటుంబాందే ఆధిపత్యమని చాలా సర్వేలు తేల్చి చెప్పినట్లు వార్తలు వచ్చాయి అటు పోలింగ్ ముందు పోలింగ్ తర్వాత బొత్సకు జగన్ ఎనలేని ప్రాధాన్యం ఇచ్చారు పోలింగ్ తర్వాత బొత్స కీలక ప్రకటన కూడా చేశారు జూన్ 9న విశాఖ నగరంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని ఫలితాలు వచ్చిన మరుక్షణం అందుకు సంబంధించి ఏర్పాట్లు చేస్తామని ప్రకటించారు అయితే సరిగ్గా అదే సమయంలో బొత్స వైసీపీకి రాజీనామా చేశారని ఒక వార్త సర్క్యులేట్ అవుతోంది గత 5 సంవత్సరాలుగా జగన్ విధ్వంసకర పాలనతో ప్రజలు తిరస్కరించారని ఘోర ఓటమికి జగనే కారణమంటూ ప్రత్యేకంగా రాజీనామా లేఖ రాసినట్లు సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది అయితే అది ఫేక్ లెటర్గా వైసీపీ నేతలు చెబుతున్నారు అందులో ఎంత మాత్రం నిజం లేదని స్పష్టం చేస్తున్నారు దీనిపై మంత్రి బొత్స స్పందించే అవకాశం ఉంది ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి